వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ 12 నెలల్లో కనుక మనం చూస్తే ఏ నెల కలిసి వస్తూ ఉంటుంది, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చా, సంతానం విషయంలో ఈ టైంలో మేము డెసిషన్ తీసుకోవచ్చా, వివాహానికి సంబంధించి మేము అప్రోచ్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటుంటారో మాకు ఏ విధంగా ఉంది, ఒడిదుడుగులు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, పెట్టుబడులు ఏ ఏ నెలలో పెడితే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అన్న విషయాలపైన మనతో పాటు జంధ్యాల లత గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే అమ్మా. వృషభ రాశి వారి కనుక మనం చూసుకుంటే 2025 అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఆర్థికంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటుంటారు. ఈ సంవత్సరంలో ఇంత నష్టపోయాము, లేదంటే ఈ సంవత్సరంలో ఇంత సంపాదించింది ఇలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్న కొత్త ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. సో ఓవరాల్గా వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వారికి జనవరి 2025 నుంచి 2026 జనవరి వరకు చాలా బాగుండబోతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. అలాగే మంచిగా విదేశాలకు వెళ్ళడం కానీ, చేస్తున్న పనిలో చాలా గుర్తింపు రావడం కానీ, ఆర్థికంగా అనుకూలత ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి బాగుండబోతోంది. అయితే ఒక్క విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఏమిటి అని అంటే రుణాల జోలికి వెళ్లకుండా ఉండటం, అలాగే కొంతవరకు వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవటం. ఈ 2 విషయాలేనమ్మా. మిగతా అన్ని విషయాలు వీళ్ళు ఈ సంవత్సరం నిజంగా ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే, అంటే మా పిల్లల గురించి ఇది ప్లాన్ చేస్తున్నాం, లేకపోతే మేము ఏదైనా ఇల్లు కొనుక్కుంటాం, లేకపోతే మేము ఉద్యోగంలో మారుతాం, లేకపోతే మాకు వచ్చిన ఆపర్చునిటీస్ తీసుకుంటాం, ఇలా రకరకాలుగా మనం ఆలోచన చేస్తాం కదా. ఇలాంటి ఆలోచనలు ఏవి చేసినా కూడా వీళ్ళకి సక్సెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ గోచారం కూడా మనకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది వృషభ రాశి వారికి. అందుకని ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా చాలా బాగుండబోతోంది. సంతానానికి కూడా చాలా అనుకూలత ఉండబోతోంది. అలాగే సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కూడా అనుకూలత ఉంటుంది. వీరి సంతానానికి వీరు కూడా ఏదన్నా వారి ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా వివాహం చేయాలనుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగం ఏ విధంగా ఉంటుందని కానీ ఆలోచన చేస్తుంటే అది కూడా వృషభ రాశి వారి సంతానానికి చాలా అనుకూలత ఉంది. చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే అక్టోబర్ నుంచి వీళ్ళకి ఇంకా అనుకూలత ఉంటుందన్నమాట. అక్టోబర్ నుంచి వీళ్ళకి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత, పార్ట్నర్షిప్స్ చేయాలనుకుంటున్న వారికి అనుకూలత, ఇందాక నేను చెప్పినట్టుగానే కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త మార్పులు వస్తాయి. చేస్తున్న లైన్ కూడా ఏదైతే వాళ్ళు ప్రొఫెషనల్గా ఉన్నారో ఆ లైన్ కూడా వీళ్ళు మారి వేరే ఆప్షన్స్ తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా అద్భుతంగా ఉండబోతుంది వృషభ రాశి వారికి. ఓకే, పొరపాటును కూడా వీళ్ళు అంటే ఫలానా నెలలో ఈ పనులు చేయకూడదని మాసాల ఫలంగా మనం కనుక చూస్తే ఏమైనా ఉన్నాయి అంటారా? పర్టికులర్గా ఈ మాసం అయితే బాగుంటుంది అన్నది ఏమైనా ఉందా? పర్టికులర్గా అయితే నేను చెప్తున్నది మామూలుగా అసలు మనకి మొదలవ్వటమే మే నుంచి మొదలవుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి రావటమే రిజల్ట్స్ మే నుంచి మొదలవుతూ ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు కూడా వీళ్ళు కొంత ప్రయత్నం అయితే ఉంటుంది. చూడండి, ఒక మాట చెప్తాను, ఏదైనా మనకు ఒక సక్సెస్ రావాలనుకోండి, దాని గురించి మనం ఎంతో కొంత హోంవర్క్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్నదంతా హోంవర్కే. అంటే ఇప్పుడు మనం పరీక్ష రాస్తున్నాము అని గమనించాలి. పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి మే నుంచి వస్తుంది అనమాట. కాబట్టి మే నుంచి ఒకటి చాలా బాగుంది. అక్టోబర్ నుంచి అయితే తప్పనిసరిగా వాళ్ళు రిజల్ట్స్ని ఎంజాయ్ చేస్తారనమాట. కాబట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రిజల్ట్స్ని ఎంజాయ్ చేయటం కనపడుతుంది. ఈ లోపల ఆరోగ్యానికి సంబంధించి ఆల్రెడీ డిస్టర్బ్ అయిన వాళ్ళు, ఆల్రెడీ మందులు వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మందులు కంటిన్యూ చేస్తూ ఉంటారు. లేదు అనుకున్న వాళ్ళు కొంత ఇబ్బంది పడుతుంటారు. ఒక్క విషయంలో జాగ్రత్త ఏంటంటే ముఖ్యంగా కోర్టు కేసుల జోలికి వెళ్ళకూడదు. అలాగే ఎవరికి పూచీకత్తులు ఉండకూడదు, ఎవరికి కూడా రాసి ఇచ్చేయకూడదు అనమాట. మేము మీకు హెల్ప్ చేస్తాము, ఇదిగో మా ఆస్తులు మీరు కుదవ పెట్టుకొని మీరు తీసుకోండి, ఇలాంటి వాటిల్లో వీళ్ళు నష్టపోతుంటారు. ఏదైనా ఆర్థికపరమైన ఇష్యూస్, డబ్బుకు సంబంధించిన లావాదేవీలు, ఆస్తికి సంబంధించిన లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళ దగ్గర డబ్బు చాలా బాగా వస్తుంది. అందుకని ఏంటంటే ఆస్తిపాస్తుల మీద దాని మీద బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కొంతమంది చూడండి ఏమంటారు వాటిని, లిటిగేషన్స్ ఏమైనా ఉంటాయి. సో లిటిగేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మా ల్యాండ్ పెట్టుకోండి, మాకేదో కొంత ఇంట్రెస్ట్ ఇవ్వండి అంటారు. ఇది పోతుంది, అది పోతుంది. సో అలాంటివి చేసుకోకుండా కొంత ప్లానింగ్ చేసుకొని ప్లానింగ్ ప్రకారంగా కనుక వీళ్ళు వెళ్ళగలిగితే ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారికి చాలా బాగుంది. డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.